హాయ్ అండి, ఈరోజు పుదీనా పచ్చడి చేద్దామండి. దానికి కావాల్సినటువంటి పదార్థాలు: కడిగి పెట్టినటువంటి పుదీనా, ఆనియన్స్ చిన్న సైజు ఒకటి, టమాటాస్ చిన్న సైజు 2, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, జీలకర్ర అండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకొని ముందుగా ఆయిల్ హీట్ చేసుకోండి. సరిపడా ఆయిల్ వేసి జీలకర్ర వేసేయాలి. జీలకర్ర వేడయ్యాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. ఇప్పుడు ఆనియన్స్ని వేద్దాం. ఆనియన్స్ కొద్దిగా మగ్గాక నెక్స్ట్ టమాటాస్ యాడ్ చేద్దాం. టమాటాస్ ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై కావాలండి. బాగా కొద్దిగా సాల్ట్ వేద్దాము. సరిపడా సాల్ట్. ఓకే అండి, ఇప్పుడు కొద్దిగా బాగా మగ్గుతున్నాయి కదా ఆయిల్లో, ఇంకా కొద్దిగా మగ్గాలండి. ఇప్పుడు టమాటాలో కొద్దిగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకా కొద్దిగా మగ్గాక నెక్స్ట్ పచ్చిమిర్చిని కొద్దిగానే యాడ్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు కొద్దిగా బాగా మగ్గాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేద్దాము. పచ్చిమిర్చి కూడా బాగా దీంట్లో మగ్గాలి. కొద్దిగా బాగా మగ్గాక నెక్స్ట్ మిగతావి యాడ్ చేద్దాము. వెల్లుల్లి కూడా యాడ్ చేద్దామండి. ఒక 4 వెల్లుల్లి. ఇంకా అండి, ఇప్పుడు కడిగి పెట్టుకుంటే పుదీనాను వేస్తాము. పుదీనా కూడా బాగా దీంట్లో ఆయిల్లో ఫ్రై కావాలండి. అప్పుడు మనకి బాగా పచ్చి వాసన ఉండదన్నమాట. ఈ పుదీనాలో ఉండే విటమిన్స్ కూడా చాలా హెల్త్కి మంచిగా ఉపయోగపడతాయి. దీంట్లో ముఖ్యంగా సి విటమిన్ ఉంటాయి. ఏ విటమిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. సి విటమిన్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది. మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది సి విటమిన్. అందుకే దీంట్లో వాడే వెల్లుల్లి కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. టమాటాస్లో కూడా సి విటమిన్ ఉంటుంది. జీలకర్ర కూడా మంచి డైజెషన్ను ఉపయోగపడతాయి మనకు. అందుకే రోజు వాడే ఆహారంలో పుదీనాను కూడా ఏదో ఒక రూపంలో వాడచ్చు. పుదీనాను ఉపయోగించి చాయ్ కూడా చేసుకోవచ్చండి. ఇవి దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్. ఓకే అండి, బాగా మగ్గిద్దండి. ఇప్పుడు మనము దీన్ని మిక్స్ పట్టేస్తున్నాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లాస్ట్ ట్రిపుల్ చేయండి, మర్చిపోవద్దండి. ఈ విధంగా మిక్సీలో జార్లో తీసుకుందామండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్నాము. ఓకే అండి, మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు దీనికి పోపు వేద్దాము అండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వెల్లుల్లి వేద్దాము. వెల్లుల్లి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కూడా వేసేద్దాము. కరివేపాకు కూడా యాడ్ చేద్దాము. అండ్ ఒక బౌల్లో తీసుకున్నాము చట్నీని. ఇప్పుడు మనం పోపు వేసేద్దాం. దీంట్లో రెడీ అయిందండి పుదీనా చట్నీ. టేస్టీగా ఉండే ఈజీగా చేసే పుదీనా చట్నీ రెడీ అయింది. దీని కాంబినేషన్గా చపాతీ, రైస్, దోశ లాంటి దాంట్లో ఎమ్మీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి కంపల్సరీగా. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకేనండి, పుదీనా చట్నీ మీరు ట్రై చేయండి కంపల్సరీగా. ఓకే, మరి టుమారో మరొక రెసిపీతో కలుద్దాం.